హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఫైనలీ వీఆర్ అట్ వీక్ 2 రివ్యూ అనమాట. సారీ, రివ్యూ అనకూడదు కాబట్టి వీక్ 2 ఒపీనియన్ అనమాట. సో ఈ వీక్ ఎవరు హిట్ ఎవరు ఫట్ అనే దాని గురించి వీడియోలో మాట్లాడుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఐ మస్ట్ అప్రిషియేట్ అనమాట. కంపేర్ టు ఫస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ చాలామంది షైన్ అయ్యారు. అందులో ఇద్దరు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకరు సుమన్ శెట్టి గారు, ఒకటి ఆశా షైని. అందరికీ వాళ్ళ మీద లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్, బట్ దే డిడ్ గివ్ దేర్ బెస్ట్ అనమాట. కుడ్ బి నామినేషన్స్ అవ్వచ్చు. అసలు నామినేషన్లో సుమన్ శెట్టి గారు ఆర్గ్యుమెంట్స్, ఆయన డ్యాన్స్, ఆయన ఫన్ అయితే మాత్రం కిరాక్ అనిపించింది. సో ఆయన బాగా మాట్లాడారు. ఈవెన్ ఆశా షైని గేవ్ హర్ బెస్ట్. షీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్ పాయింట్. అండ్ టాస్క్ వచ్చేసరికి ఇద్దరు బాగా ఆడారు. అంటే వీళ్ళు ఏంట్రా ఏమీ ఆడట్లేదు అని, ఎందుకంటే అంతకంటే బాగా గేమ్ ఆడగలిగిన ఎమ్మాన్యుయల్, రాము లాంటి వాళ్ళు కూడా సైలెంట్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు అలా కాదు, వాళ్ళది ప్రొటెక్ట్ చేసుకున్నారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేశారు. ఆ గేమే అది, ఆ గేమ్ రూల్స్ని వాళ్ళు బాగా ఫాలో అయ్యారు. సో ఫర్ మీ దే స్టూడ్ అవుట్ అనమాట. అండ్ డీమన్ పవన్ కూడా హీ గేవ్ హిస్ బెస్ట్ అనిపించింది. కెప్టెన్సీకి డిజర్వా అంటే ఐ వుడ్ సే డిజర్వే, బట్ నాట్ ఇన్ ద వే రీతు అలా చేయకుండా ఉండుంటే బాగుండేది. భరణి ఆర్ ఇమాన్యుల్ వుడ్ హావ్ గెట్ ఎ ఛాన్స్ అని. బికాజ్ ఇమాన్యుల్ కూడా చాలా క్రేవింగ్గా ఉంది, అరే ఏ గేమ్ ఆడట్లేదు అని డిప్రెస్ అయిపోతున్నాడు కదా. సో ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ పుష్ ఫర్ హిమ్ ఆల్సో. సో నాకు అది కొంచెం బాగా అనిపించింది. సో మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే అందరూ ఓకే సోసోగా ఆడారు. వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే నాకు తనుజ అనిపించిందండి. బికాజ్ ఐ డెంట్ లైక్ హర్ డబుల్ స్టాండ్స్. అఫ్ కోర్స్ ఇమాన్యుల్ కూడా పైకి ఒకటి చెప్తున్నాడు, తర్వాత ఒకటి మాట్లాడుతున్నాడు. ఇది నేను మాత్రమే అండం కాదు, సంజన గారు కూడా చెప్తారనమాట. నేను టాస్క్ అయిపోయిన తర్వాత, అరే నువ్వు కంటెండర్ ఓనర్ అవ్వాలనుకోవడంలో తప్పు లేదురా, నీకు ఓనర్ అవ్వాలన్నప్పుడు ఓనర్ అవ్వాలని ఉందని చెప్పరా, ఎందుకురా ముక్కు ఇలా ఉందంటే ఇలా చెప్తున్నావు ఇండైరెక్ట్గా, దట్ వాజ్ రాంగ్ అని చెప్పింది. బికాస్ నిన్నంతా తనకి ఇష్టం లేదు ఓనర్ అవ్వడం అని చెప్తూనే మళ్ళీ నేను ఓనర్ అవ్వలేకపోయినందుకు తిట్టడం అనేది డబుల్ స్టాండర్డ్స్ అనిపించింది. సో నాకు వీళ్ళిద్దరు ఫట్, వాళ్ళిద్దరు హిట్ అనమాట. మీకు ఎవరు హిట్ ఎవరు ఫట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. బాయ్.